హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వడ్డాది శాంతి గారు రచించిన ముందు చూపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జానకి, అలా నేను రామమందిరం వరకు వెళ్ళొస్తాను అని ఆయన అనగానే, సరే వెళ్ళిరండి అన్నాను. ఆయన అలా బయటకు వెళ్ళగానే నెమ్మదిగా కుర్చీలో నుండి లేచి చదువుతున్న రామాయణ గ్రంథాన్ని టేబుల్ మీద పెట్టి లేచి వంటగది వైపు వెళ్ళాలి అనుకున్న నాకు పక్కింట్లో నుండి ఏదో పెద్ద గొడవ వినబడుతుండటంతో పెరటి వైపు వెళ్లాను. అనసూయమ్మ గారి గొంతు పెద్దగా వినబడుతోంది. ఆవిడ కోడల్ని కాబోలు అంటున్నది. ఏం మాయదారి ప్రపంచమే తల్లి, ఏనాడైనా ఇలాంటి విడ్డూరాలు విన్నామా? మీకు నేను ఆయన బరువైపోయామా? ఇంట్లో చాకరీకి నన్ను, బయట చాకరీకి ఆయన పనికొస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చారు, లేకపోతే మమ్మల్ని ఏనాడో ఇంట్లోంచి పంపించేసేవాళ్ళు అంటూ ఆవిడ పెద్దగా అరుస్తున్నది. దానికి తగినట్టుగానే ఆవిడ కోడలు ఆవిడను ఎదిరిస్తూ అత్తగారికి ఎదురు జవాబిస్తున్నది. మీకు అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోండి, మీరిన్ని కష్టాలు పడుతూ ఇక్కడ ఉండటం ఎందుకు, మమ్మల్ని సాధించడం ఎందుకు? అయినా మన ఇంటి పని మనం చేసుకోవడం కూడా తప్పేనా అంటూ ఆమె అడిగేసరికి ఆవిడ ఉక్రోషంగా, కాదే తల్లి, ఏ మాత్రం కాదు. మరి నా కొడుకు నాకు మందులు తేవడం తప్ప? నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ అనసూయమ్మ ఆవేశంగా అరిచింది. ఆ ఇంట్లో ప్రతిరోజు జరుగుతున్న భాగోతమే అది. ఓ గంట సేపు ఆ అత్తాకోడళ్ళు ఇష్టం వచ్చినట్టు అరుచుకుంటారు, మళ్ళా మామూలే. నేను అనసూయమ్మ ఒకే వయసు వాళ్ళం. నాకు 2 కొడుకులే, ఆవిడకు అంతే. మా ఆయన ముందాలోచన వల్ల నేడు మేము ఇంత హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయానికి బాధపడ్డా నేడు ఎంతో హాయిగా సంతోషంగా ఉంటున్నాం. ఆయన కనుక అలా చేసి ఉండకపోతే నేడు మా ఇంట్లో కూడా ఇలాంటి గొడవలే వచ్చేవి. ఆర్థికంగా కొడుకులపై ఎప్పుడూ ఆధారపడకూడదన్నది ఆయన సదుద్దేశం. మాకు 2 కొడుకులు, 2కి చదువులు చెప్పించారు, 2కి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. నిజానికి మా వారిది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. వచ్చిందంతా గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దాం. అది మా బాధ్యత. అలాగే అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించాం. ఆ రోజు మా పెద్దవాడికి పిల్లని చుట్టానికి వెళ్ళాము. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఒకరినొకరు నచ్చడం జరిగింది. మా వారి ముందుగా ఆడపిల్ల తండ్రిని అడిగారు, చూడండి చలపతిరావు గారు, అమ్మాయికి మీరు ఏమాత్రం ఇద్దామనుకుంటున్నారు అని. దానికి ఆ పెద్దాయన, రాఘవరావు గారు, ముందుగా మీరు ఎంత కావాలనుకుంటున్నారో చెప్పండి అని ఆ పెద్దాయన ఎదురు అడగగా మా ఆయన, అదంతా ఏం కాదు చలపతిరావు గారు, ముందుగా మీ అభిప్రాయం చెప్పండి అని మా ఆయన అనగానే, సరే మీ మాటకి విలువ ఇచ్చి నేను చెబుతాను. అమ్మాయికి ఓ 2 లక్షలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇక లాంఛనాలు వగైరా అన్నీ మీరు కోరినట్టుగానే నెరవేరుస్తాం అని మా వారి వంక చూశారు ఆయన. అందుకు మా వారు, చాలా సంతోషం చలపతిరావు గారు, మీ మాటకి నేను ఎటువంటి అభ్యంతరం చెప్పను, కానీ నావి కొన్ని షరతులు అని మా వారు అనగానే పెళ్లికూతురు తండ్రి ముఖంలో కాస్తంత ఆందోళన కనిపించడం నేను గమనించాను. అతను నుదుటిన పట్టిన చెమటను రుమాల్తో తుడుచుకుంటూ, ఏమిటో చెప్పండి అని అన్నారు ఆ పెద్దాయన. విషయం మాకు కూడా తెలియకపోవటం మేము ఆశ్చర్యంగా ఉన్నాము. ఆ షరతులు ఏమిటా అని మా వారు చెప్పడం మొదలుపెట్టారు. మీరు మాకిస్తామన్న 2 లక్షలు నా పేరున బ్యాంక్లో వేస్తే చాలు. మాకు మీరు ఎటువంటి లాంఛనాలు చెల్లించనవసరం లేదు. మా పెళ్లి బట్టలు మా డబ్బుతో మేము కొనుక్కుంటాం. మీరు మీ అమ్మాయికి కావాల్సిన బట్టలతో సహా మీరు కొనుక్కోండి. పెళ్లిని చాలా సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలి. పెళ్లికి మీరు అనగా మీ కుటుంబ సభ్యులు, మేము అనగా మా కుటుంబ సభ్యులు, పెళ్లి జరిగాక మనమంతా కలిసి ఓ మంచి హోటల్కి వెళ్ళి చక్కటి భోజనం చేస్తాం. మా అబ్బాయికి మీరు ఏమీ పెట్టవద్దు, మీ అమ్మాయికి మేము ఎటువంటి ఆభరణాలు పెట్టం. ఇవే నా షరతులు. ఇప్పుడు చెప్పండి మీరేమంటారో అని మా వారు అనగానే ఆ పెద్దాయనతో పాటు అందరం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే షరతులంటే ఎలాంటివో అనుకున్నాం, కానీ ఇవి ఇంత స్వల్పంగా ఉంటాయి అనుకోలేదు ఎవరం. మా వారి మాటలన్నీ విన్న తర్వాత మా వియ్యంకుడు గారు అన్నారు, బావగారు, అంతా బాగానే ఉంది గాని పెళ్లికి ఎవరిని పిలవకపోతే బాగోదు కదా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని సందేహంగా మా వారి వంక చూశారు వియ్యంకుడు. ఆయన మాటలకి మా వారు చిరునవ్వు నవ్వుతూ, బావగారు, మనం ఇలా ఆలోచిస్తూ పోతున్నాం కనుకనే మనం ముందుకు సాగిపోలేకపోతున్నాం. ఎవరండి ఆ నలుగురు? మీ దగ్గరుంటే మీ మాట, నా దగ్గరుంటే నా మాట ఆడేవాళ్ళేనా? పెళ్లికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వాళ్ళను కన్నవాళ్ళమంటే మనమే ముఖ్యం.
ఎందుకండి ఈ ఆర్భాటాలు, అలసటలు? సరే, మీకంతగా కావాలనుకుంటే పెళ్లి జరిగాక మీకు నచ్చిన రీతిలో మీ వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసుకోండి. దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మిగతా షరతుల్లో ఎటువంటి మార్పు లేదు, రాదు కూడా అని మా వారన్నారు. అన్నీ విన్న నా మనసులో ఆశ్చర్యం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇన్ని నిర్ణయాలు ఈయన ఎప్పుడు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. నా అనుమానాలన్నింటినీ మనసులోనే దాచుకున్నాను. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చని ఊరుకున్నాను. ఆడపిల్లవారు మా వారి షరతులన్నింటినీ అంగీకరించారు. త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి వారి వద్ద సెలవు తీసుకుని మేము ఇంటికి చేరుకున్నాము. పనులన్నింటినీ ముగించుకుని పడగదిలోకి వెళ్ళాను. అలవాటు ప్రకారం ఆయనకు కాలు నొక్కుతూ అడిగాను, ఏమండి, మీరు ఆడపిల్లవారి దగ్గర మాట్లాడిన మాటలు నాకేమీ అర్థం కాలేదు. అసలు ఉద్దేశం ఏమిటి? పెళ్లి సింపుల్గా చేస్తే మన బంధువర్గం మాత్రం ఊరుకుంటారా? అందుకు ఆయన మంచం మీద నుంచి లేచి కూర్చొని, ఇలా నేను ఎందుకు చేస్తున్నానో చెబుతాను విను. కాలం మారుతోంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇంకా పాత చింతకాయ పచ్చళ్లే తింటామంటే ఎలా? జీవితంలో ప్రతి మనిషికి ముందాలోచన అంటూ ఒకటి ఉండాలి. ఇంతవరకు నువ్వు, నేను, మన పిల్లలు మనలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా జీవిస్తున్నాం. కానీ రేపు వాళ్ళకి పెళ్లాలొస్తారు. ఆ వచ్చిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. ఇప్పుడు అన్నింటికీ మా అమ్మ నాన్న అంటున్న మన పిల్లలు తప్పకుండా మార్పు వస్తుంది వారిలో. ఎందుకంటే ఎంత వారలైనా కాంతదాసులే కదా. అది సహజం. పెళ్ళాం చేతుల్లో వాళ్ళ కీలుబొమ్మలుగా మారిపోవచ్చు. మనలను పట్టించుకోపోవచ్చు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం. అప్పుడు ఆర్థిక బలం కూడా సన్నగిల్లి మనం మనోవేదనకు గురి అవుతాం. మనపై ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనుకడుగు వేయడం మొదలు పెడతారు. అందుకే అప్పుడు గొడవలు పడకుండా ఉండటానికే ఈ ముందు ఆలోచన. ఆడపిల్లవారు ఇచ్చే కట్న కానుకలతో అందరికీ బట్టలు గట్రా పెట్టి ఆర్భాటంగా పెళ్లి చేసేసి అందరి మెప్పులు పొందాలనుకోవడం అవివేకం. అందరూ వస్తారు, తినేసి ఏ ప్లాస్టిక్ స్టీల్ బహుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకుపోతారు. దీని వలన ఏం ప్రయోజనం? అటు ఆడపిల్లవారికి ఖర్చు, వధూవరులకు అలసట. ఇలాంటివి కొన్నాళ్ళైనా కొంతమందైనా బ్యాన్ చేయాలి జానకి. నా సంపాదన అంతంత మాత్రం. నాకేమీ పెన్షన్ రాదు. మునుముందు మనం ప్రతిదానికి వాళ్లపైన ఆధారపడాలంటే చాలా చాలా గొడవలు. అందుకే మనకున్న 2 కొడుకులకు కట్నం తీసుకుంటాను. అలా అని ఆడపిల్ల గల వాళ్ళని పీడించను. వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంతే. మన పిల్లలు ఉన్న ఈ ఉద్యోగాలకు తగినట్టుగా ఒక్కొక్కరికి 2 లక్షలు తక్కువ ఎవ్వరు ఇవ్వకుండా ఉండరు. మొత్తం 4 లక్షలు మన ఇద్దరి పేర జాయింట్ అకౌంట్లో వేసేస్తాను. నాకు ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు ఈ ఉద్యోగం చేస్తాను. నా జీతం ప్లస్ ఈ 4 లక్షలపై వచ్చే వడ్డీతో మనిద్దరి జీవితాలు గడిచిపోతాయి. వాళ్లకు పెళ్లిళ్లు కాగానే వేరే కాపురాలు పెట్టిస్తాను. నేను వెంటనే ఆవేశంగా, ఏమండి, ఆ మాట మాత్రం అనకండి అన్నాను. నీకు తెలీదు జానకి, కోడల్ని నువ్వు కూతురులా చూసుకోవచ్చు. కానీ ఆమె నిన్ను అమ్మలా చూడొచ్చు, చూడకపోవచ్చు. 25 ఏళ్లు పెరిగిన నీ కొడుకే మారినప్పుడు పరా ఇంటి నుండి వచ్చిన నీ కోడలు నీ మాటకి విలువ ఇస్తుందని ఆశపట్టం పేరాసే అవుతుంది. తరచూ మీ అత్త కోడల మధ్య గొడవలు వస్తే వాటిని సరిదిద్దలేక మా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు. వద్దు జానకి, ఇవేమీ మనకొద్దు. దగ్గరగా ఉండి నిత్యం దెబ్బలాడుకునే కన్నా దూరంగా ఉండి అభిమానాలు పెంచుకుందాం. మన పిల్లలకు బాధ్యతలు తెలిసి రావాలంటే వాళ్ళని కొన్నాళ్ళు ఫ్రీగా వదిలిపెట్టేయాలి. ఎన్నాళ్ళు నీ రెక్కల కింద దాచగలవు చెప్పు? అయినా వాళ్ళని ఎంతో దూరం పంపివేయంలే. మనకు దగ్గరలోని ఇల్లు తీసి ఉంచుతాను. తల్లి ప్రేమ నాకు తెలియదా? రేపు వచ్చే కోడళ్ళు నువ్వు అత్తా కోడళ్ళు కాకుండా ఫ్రెండ్స్లా ఉండాలి. ఆమెకు అవసరమైతే నువ్వు సాయం చేయి. నీకు అవసరం అనిపిస్తే ఆమెకు చెయ్యాలనిపిస్తే సాయం చేస్తుంది. లేకపోతే ఆపై ఆ భగవంతుడున్నాడు. మన తదనంతరం ఆ బ్యాంకులో వేసిన సొమ్ముని 2 కొడుకుల పిల్లలకు రాసేద్దాం. ఇవన్నీ నేను మన పిల్లలతో మాట్లాడాను. అందుకు ముందు వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను వాళ్లతో ఓ స్నేహితుడిలా మాట్లాడి ఒప్పించాను. ఇక నువ్వు నా ప్రపోజల్స్ ఒప్పుకోక తప్పదు. ఆయన మాటలకి మౌనంగా ఉండిపోయాను. నా మౌనాన్ని అంగీకారంగా భావించి శుభకార్యాలు జరిపించారు. ఇప్పటికి మా పిల్లలకు పెళ్లిళ్లు జరిగి 6 సంవత్సరాలయ్యింది. ప్రతి ఆదివారం మా ఇంట్లో పండుగే. మనసు విప్పి అందరం మాట్లాడుకుంటాం. మిగతా రోజుల్లో ఎవరి దారులు వారివి. ఆర్థికంగా మాకెటువంటి లోటు లేదు. కావలసినంత మనశ్శాంతి. మా వారి ముందాలోచనలో ఎంతటి పరమార్థముందో నేడు జరుగుతున్న ఇంటింటి రామాయణాన్ని చూస్తే నాకు బాగా అర్థమైంది. ఆయన వచ్చే వేళైంది.
అనుకుంటూ వంటగది వైపు నడిచాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.